తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఎప్పుడు పేరు వచ్చింది అని అడిగితే ఎవరైనా సరే టక్కున బాహుబలి సినిమాతోనే అని చెప్పేస్తారు. కాని బాహుబలిని మించిన అంతర్జాతీయ సినిమా ఒకటుంది. మన తెలుగువారు మరిచిపోవచ్చు కాని ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాలో నటించిన హీరోకు నేషనల్, ఇంటర్నేషనల్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి పెట్టింది. ఆ సినిమా మరేదో కాదు, కరుణామయుడు. 1974లో మొదలైన ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. అలా 14 భాషల్లో అనువాదమై ప్రదర్శించబడిన అచ్చ తెలుగు చిత్రం కరుణామయుడు. ఈ సినిమాను నెగిటివ్ నుంచి డూప్ నెగిటివ్ తీసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు కరుణామయుడు 1600 ప్రింట్లు పైగా తీసిన గ్రేట్ ట్రేడ్ రికార్డ్స్ ఉన్న సినిమా కరుణామయుడు. సినిమా కోసం నిర్మాత, డైరెక్టర్, హీరో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. అంతగా కరుణామయుడు సినిమా వెనుక ఏం జరిగింది? జీసస్ పాత్ర వేసిన వాళ్లు చనిపోతారనే ఒక అపోహ ఉన్నా విజయ్ చందర్ ఎందుకు సినిమా చేయటానికి ముందుకు వచ్చాడు? పేకాట ఆడి సినిమా పూర్తి చేశారా? అసలు ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనాలు ఏంటో తెలుసుకుందాం. విజయ్ చందర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే వేరు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులకు మనవడి వరుసవుతాడు విజయ్ చందర్. చదువు పెద్దగా వంటపట్టలేదు. ఎంతసేపు ఆటపాటల్లోనే కాలక్షేపం. ఉద్యోగం పురుష లక్షణమని అతను అనుకోలేదు. హీరోగా వెలిగిపోతే చాలనుకున్నాడు. దానికి కారణం ఉంది. అతను పిన్ని టంగుటూరి సూర్యకుమారి సినిమా రంగంలో వెలిగిపోతోంది. డిగ్రీ పూర్తవగానే ఆమె దగ్గరకు చేరిపోయాడు. సినిమా రంగ ప్రవేశానికి గాడ్ మదర్ తోడు ఉంది కాబట్టి ఎలాగో వేషాలు దొరికాయి. కొన్ని అవకాశాలు చేజారినా 1970లో మరో ప్రపంచంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో విలన్ పాత్రలు రావటంతో వాటిని కూడా చేసుకుంటూ పోయారు. మరో ప్రపంచం సినిమాలో విజయ్ చందర్ నటించగా చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, అసోసియేట్ దర్శకుడు ఆంజనేయ శాస్త్రి గడ్డంతో ఉన్న విజయ్ చందర్ ని చూసి అచ్చం యేసుక్రీస్తులా ఉన్నావంటూ పదే పదే అనటంతో ఫీలైన విజయ్ చందర్, నేను నా గురించి ఏదేదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది, హీరోలా ఉన్నావనకుండా యేసుక్రీస్తులా ఉన్నాడంటాడేంటి అనుకున్నారట. కాని అందరూ యేసుక్రీస్తులా ఉన్నావు అనటంతో మనసులో, జీవితంలో ఒక్కసారైనా యేసుక్రీస్తుగా నటించాలి అని బలంగా అనుకున్నారట. ఇలా విజయ్ చందర్ అనుకోవటానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కారణం కాదు. 1969లో తంగప్ప అనే డాన్స్ మాస్టర్ మేరీమాత చిత్రాన్ని తీస్తూ ఉన్న టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఎవరో చెబితే సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తున్న విజయ్ చందర్ ని పిలిపించి క్రీస్తుగా ఆడిషన్ చేశారు. మూవీ టీం బాడీ అంతా చెక్ చేసి నాకు క్రీస్తు దొరికాడు అన్నారట. కాని ఆ సినిమా లేట్ అవటం, ఇలా అనుకోని కారణాలతో విజయ్ చందర్ యేసు పాత్ర చేయలేకపోయాడు. ఆ తర్వాత మరో ప్రపంచంలో నటిస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు కూడా యేసుక్రీస్తు అనడంతో యేసుగా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు విజయ్ చందర్. అంతేకాదు, ఈ పాత్ర చేస్తే ఏదో ఒక ఆటంకం కలుగుతుందని భయపెట్టారు. ఎంజీఆర్ కూడా ఇలాంటి పాత్ర చెయ్యాలనుకున్నా అది వర్కౌట్ కాలేదన్నారు. ఈ పాత్ర ఎవరైనా చేస్తే మరణిస్తారన్న ప్రచారం ఉందని కూడా భయపెట్టారు. హాలీవుడ్ సినిమా 10 కమాండ్మెంట్స్ లో క్రీస్తు మొహం చూపకపోవడానికి కారణం అదేనని కూడా చెప్పారు. విజయ్ చందర్ మహామొండిఘటం. ఏదేమైనా ఈ పాత్ర చేసి తీరుతానని అన్నారు. ఇటువంటి టైంలోనే రారాజు క్రీస్తు అనే సినిమా చేసే అవకాశం వచ్చింది. 1974 సెప్టెంబర్ 2న సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. దానికి ఇద్దరు దర్శకులు బి. కృష్ణమూర్తి, ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో దర్శకత్వం వహించగా ఈ సినిమాకు దేవుళ్లపల్లి కృష్ణశాస్త్రి మాటలు, పాటలు రాశారు. బి. గోపాలన్ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. సినిమాకు హీరో కృష్ణ క్లాప్ కొట్టారు. తను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న యేసు క్యారెక్టర్ చేస్తుండటంతో హమ్మయ్యా, మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది, నా కల నెరవేరబోతోంది అని సంబరాలు చేసుకున్నారు విజయ్ చందర్. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. విలేకరుల సమావేశంలో తలా ఒక మాట మాట్లాడారు. మరి ఇలాంటి పవిత్రమైన పాత్ర చేస్తూ కౌబాయ్ వేషాలు, విలన్ వేషాలు ఎలా వేస్తావు? ఇంకో జర్నలిస్టు ప్రశ్న సంధించాడు. విజయ్ చందర్ టకీమని ఈ వేషం పూర్తయ్యేదాకా వేరే సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆ రాత్రి విజయ్ చందర్కి నిద్రపట్టలేదు. తన నిర్ణయం కరెక్టేనా? ఏదో అతీత శక్తి తనని నిర్ణయం తీసుకునేలా చేసిందేమో అనిపించింది. తీరా 4 రోజులు షూటింగ్ చేశాక రారాజు క్రీస్తు ఆగిపోయింది. విజయ్ చందర్ గుండెల్లో రాయిపడింది. ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడే ఓ ఆలోచన తట్టింది విజయ్ చందర్కి. రారాజు క్రీస్తు సినిమా తెర వెనుక ఒక ముఖ్య వ్యక్తి ఉన్నారు. ఆయనే ఫాదర్ ఎంఎం బాలగర్, ఎస్జే క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్ కి చైర్మన్. ఆయనకి సినిమా ఆగిపోవటం ఇష్టం లేదు. విజయ్ చందర్ ఆయన దగ్గరికెళ్లి ఆగిపోయిన రారాజు క్రీస్తు సినిమాను ఎవరైనా టేకప్ చేస్తారేమో ప్రయత్నించమంటారా అని అడిగాడు. ఓకే అన్నాడాయన. ఆ ప్రయత్నంలో విజయ్ చందర్ తిరగని ఊరు లేదు. చివరికి బొంబాయి కూడా వెళ్ళొచ్చాడు. ఫలితం శూన్యం. ఇక రారాజు క్రీస్తుకు శుభం కార్డు పడిపోయింది.
ఏదైనా దారి చూపించు ప్రభూ అని ప్రార్థించాడు విజయ్ చందర్. బాపు రమణల సినిమాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సజ్జల చిట్టిబాబు ఆయనింట్లోనే ఉండేవారు. విజయ్ చందర్ నువ్వు హీరో అవుతావు అని మొదట చెప్పింది కూడా ఆయనే. రారాజు క్రీస్తు ఆగిపోవటంతో విజయ్ చందర్ కు ధైర్యం చెప్పారు. ప్రయత్నాలు చేస్తూనే వేరే పని ఏదైనా చేసుకుంటే మంచిది అని చిట్టిబాబు చెప్పటంతో చిట్టిబాబుకు చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలో భాగస్వామ్యం ఉంది. ఈ వ్యాపారం బావుందని ఆయన చాలాసార్లు చెప్పటంతో విజయ్ చందర్ దృష్టి అటు మళ్లింది. కొంతమంది మిత్రులతో కలిసి లూమ్స్ ఇండియా ఫ్యాబ్రిక్స్ కంపెనీ పెట్టాడు. 9 నెలలు హ్యాపీ. ఇంతలో 4 లక్షల రూపాయలకు పెద్ద ఆర్డర్ వచ్చింది. కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అమెరికా పంపాలి. కానీ పంపడానికి పెట్టిన గడువు దాటిపోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆఫీసు నిండా దుప్పట్లే దుప్పట్లు. ఇక తనకు వ్యాపారం అచ్చిరాదని డిసైడ్ అయిపోయాడు విజయ్ చందర్. ఇలా తీవ్ర నష్టంలో ఉన్న విజయ్ చందర్ కు ఓ రోజు రాత్రి కలలో యేసుక్రీస్తు కనిపించాడు. నా సినిమా ఎంతవరకొచ్చింది అని కలలో క్రీస్తు అడిగాడు. బహుశా తన సినిమా ఆలోచనలు మనసులో ఏదో మూలలో ఉండి కూడా ఇలా అనిపించి ఉండొచ్చు అనుకుంటూ తెల్లారి లేవగానే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేద్దామా అనే ఆలోచనలో పడ్డారు విజయ్ చందర్. వెంటనే రారాజు క్రీస్తు సినిమా గురించి ఆయన ఇచ్చిన మాట గుర్తొచ్చింది. వెంటనే కొత్త సినిమా ఎందుకు, ఆగిపోయిన సినిమానే మళ్లీ ప్రారంభిస్తే పోలా అనుకున్నారు. తన ఆలోచనను చిట్టిబాబుకు, ఫాదర్ బాలగరుకు చెప్పారు. అంతా కలిసి క్రిస్టియన్ సెంటర్లో ఉండే క్రిస్టఫర్ కోయిలోను కలిశారు. ఆయన సహకారంతో పరిశోధించి సరికొత్త కథను తయారు చేశారు. అదంతా తీస్తే దాదాపు 13 గంటల సినిమా అవుతోంది. 3 గంటల సినిమాకు కథను కుదించమని కోరాడు విజయ్ చందర్. ఆయన కుదరదనేశారు. కథ మళ్లీ మొదటకొచ్చేసింది. చేస్తే గీస్తే కోయిలో కథతోనే సినిమా చేయాలని విజయ్ చందర్. కానీ చివరికి ఆ కథ రచయిత మోదుకూరి జాన్సన్ వద్దకు చేరింది. కుస్తీ పట్టి దాన్ని 3 గంటల సినిమాగా మార్చారు. మళ్లీ ప్రాజెక్టు స్టార్ట్. దర్శకుడిగా భీమ్ సింగును ఎంపిక చేశారు. రారాజు క్రీస్తు ప్రాజెక్టుకు సమాంతరంగా కరుణామయుడు తయారు కావటంతో వ్యతిరేకించేవారు తయారయ్యారు. వారంతా రారాజు క్రీస్తుకు పనిచేసిన వారే. ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. కథ ఒకటే కాబట్టి ఛాంబర్ వారు కూడా ఒప్పుకోలేదు. చివరికి ఎలాగో రాజీ చేశాక కరుణామయుడు ప్రారంభమైంది. బి గోపాలం, జోసెఫ్ ఫెర్నాండెజ్లు పాటల తయారీలో పడ్డారు. 5 పాటలు. సి నారాయణరెడ్డి, గోపి, విజయరత్నం 4 పాటలు రాశారు. 5వ పాట రాస్తానని మోదుకూరి జాన్సన్ అడగటంతో ఛాన్స్ ఇచ్చారు. ఇలా యేసుక్రీస్తును సిలువతో ఊళ్ళో ఊరేగిస్తున్నప్పుడు వచ్చే పాట రాశారు జాన్సన్. కానీ ఆ పాట విజయ్ చందర్కి నచ్చలేదు. రిజెక్ట్ చేశాడు. జాన్సన్స్ కి కోపం వచ్చి రాత్రంతా కూర్చొని కదిలింది కరుణ రథం పాట రాశాడు. ఓ పక్క పాత్రల ఎంపిక జరుగుతోంది. ప్రతి ఒక్కరి దగ్గరకు తనే వెళ్లి పారితోషికం తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు విజయ్ చందర్. చివరకు ఒప్పించారు. ఇలా జగ్గయ్య, రాజసులోచన, రావుగోపాలరావు, పద్మనాభం, మిక్కిలినేని, గిరిబాబు, చంద్రమోహన్, శ్రీధర్, రామ్మోహన్, ధూళిపాల, ముఖాముల, కాకరాల, వెన్నిరాడే నిర్మల, జయమాలిని లాంటి తారాగణం సిద్ధమైంది. ఇంకో పక్క విజయ్ చందర్పై విమర్శలు, బ్రాహ్మణుడు యేసుక్రీస్తుగా నటించడమేంటి లాంటి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. నిజానికి సినిమా తీసేంత డబ్బు విజయ్ చందర్ దగ్గర లేదు. ఉన్నదల్లా ఎక్స్పోర్టు కావాల్సిన దుప్పట్లే. ఈ సినిమాకు ఈ దుప్పట్లు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి. వాటితో సినిమాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. ఫాదర్ బాలగర్ 4 లక్షల రూపాయల లోన్ ఇప్పించారు. ఫ్రెండ్స్ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుని సినిమా మొదలుపెట్టేశారు. 1977 ఫిబ్రవరి 10న ఏవిఎం స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 3వ రోజే షూటింగుకు బ్రేక్. దానికి కారణం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కన్నుమూత. 3 రేళ్ల షూటింగ్ అయ్యేసరికి చేతిలో డబ్బంతా అయిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు విజయ్ చందర్కి. ఎక్కడా అప్పు పుట్టలేదు. ఫలితంగా షూటింగ్ ఆగిపోయింది. చేసేదేం లేక కుకట్పల్లి సమీపంలోని 11 ఎకరాలను తాకట్టు పెట్టి 6 లక్షలు అప్పు తెచ్చారు. అలా కొంతకాలం మళ్లీ షూటింగ్. ఆ తర్వాత మళ్లీ బ్రేక్. తెలిసిన ముఖం కనిపిస్తే చాలు అప్పడిగేవాడు. దాంతో తెలిసినవారు ఆయన కనపడగానే తప్పించుకునేవారు. ఒకాయన 6 లక్షలు అప్పు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ నమ్మకంతో లొకేషన్స్ సిద్ధం చేసుకున్నారు విజయ్ చందర్. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో భైరవపాడు అనే పల్లెటూరిని షూటింగుకు ఎంచుకున్నారు. ఊరంతా సెట్లు వేయించారు. డబ్బిస్తానని హామీ ఇచ్చిన ఆయన కనిపించలేదు. సినిమాకి మళ్లీ బ్రేక్. విజయ్ చందర్ చేతిలో కేవలం ₹2,000 మాత్రమే ఉన్నాయి. మద్రాసు నుంచి మాచర్ల వెళ్లేసరికి ₹300 ఖర్చు. ఉన్న ₹1,700తో షూటింగ్ ఎలా చేయాలి? అక్కడో చర్చ్ ఫాదర్ కనపడితే బతిమాలుకొని ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తానే హీరో, నిర్మాత అయ్యుండి కూడా హోటల్లో ఉండలేని పరిస్థితి. అక్కడే సెయింట్ మేరీ స్కూల్లో ఓ రూములో ఉన్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ మదర్ ఇగ్నేషియస్ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు. అలాగే తెలిసిన చర్చి ఫాదర్లందర్నీ అప్పు అడిగి డబ్బులు తీసుకున్నాడు. షూటింగ్ చూడటానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఒకటే జనం. ఎలాగూ జూనియర్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి వాళ్లకే కాస్ట్యూమ్స్ తొడిగారు. వాళ్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. కొన్నాళ్లకు డబ్బుల్లేక మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. విజయ్ చందర్లో పిచ్చి కసి,
కోపం. యేసుక్రీస్తు ఫోటో ముందు నిల్చొని నీ సినిమా తీస్తున్నందుకా ఇన్ని కష్టాలు నాకు? ఎన్నాళ్ళిలా? సినిమా ఆగిపోవాల్సిందేనా? నువ్వే దారి చూపించాలి అని ప్రార్థించాడు. ఆవేశంతో ఆ రోజు ఆంధ్ర క్లబ్బుకు వెళ్లాడు. అక్కడ చాలామంది పేకాట ఆడుతున్నారు. విజయ్ చందర్కి పేకాటలో మంచి పట్టు ఉంది. జేబులో చూస్తే 2000 అక్కడే కూర్చున్నాడు. నెల రోజుల తర్వాత లేచాడు. ఇప్పుడతని దగ్గర 10 లక్షలున్నాయి. విజయ గర్వంతో బయటకు వచ్చాడు. మళ్లీ షూటింగ్ మొదలు. ఇక ఆగలేదు. ఆగదని కూడా విజయ్ చందర్కు తెలుసు. ఆగితే ఏం చెయ్యాలో కూడా తెలిసిపోయింది. అంతే, షూటింగ్ చకచకా జరిగిపోయింది. మళ్లీ విజయ్ చందర్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. డైరెక్టర్ భీమ్సింగ్కు పక్షవాతం వచ్చింది. కాని భీమ్సింగ్ సినిమా తీయాలనే కసితో వీల్చైర్లో కూర్చొని డైరెక్షన్ చేస్తున్నాడు. కాని ఎన్నాళ్ళిలా? రోజురోజుకీ వ్యాధి ముదిరిపోసాగింది. ఇక ఆయన వల్ల కాలేదు. విజయ్ చందర్ను తన అసిస్టెంట్ అయిన ఆర్ తిరుమలై మహాలింగంలోను పిలిచి, ఇక మీరే చూసుకోండి అని చెప్పి ఎక్కడెక్కడ ఏ షాట్లు ఎలా తీయాలో వివరించి మద్రాస్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన కన్నుమూశారు. ఆఖరి షెడ్యూల్ను అసిస్టెంట్ డైరెక్టర్లతోనే తీయాల్సి వచ్చింది. మొత్తానికి కరుణామయుడు పూర్తయింది. ఇక విడుదల చేయడమే తరువాయి. 115 రోజుల షూటింగ్. ఖర్చు 29 లక్షలు. మొదటి కాపీ వచ్చినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎన్ని ప్రివ్యూ షోలు వేసినా ఉపయోగం లేకపోయింది. అయితే లక్ష్మీ ప్రొడక్షన్స్ పంపిణీ సంస్థ అధినేత రాఘవేంద్రరావు ప్రివ్యూ చూశారు. క్రైస్తవులు సినిమా చూడరు కదా, మరి ఇంకెవరికోసం ఈ సినిమా తీసినట్టు? 2 రోజులు కూడా ఆడదేమో అని సందేహం వెలిబుచ్చారాయన. లేదండి, ఈ సినిమా 200 రోజులు ఆడుతుంది అన్నాడు విజయ్ చందర్. ఎంచక్కా ఈ సినిమాను 16mm మార్చి ప్రతి ఆదివారం చర్చిల ముందు ప్రదర్శించాలని ఉచిత సలహా పడేశారు. తారకారామ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత అనుమోలు జగన్మోహన్ రావు ప్రివ్యూ చూస్తానన్నారు. అప్పటికది 41వ ప్రివ్యూ. అయినా విజయ్ చందర్లో ఆశ పోలేదు. ప్రివ్యూ చూసి ఒకటే మాట అన్నాడాయన, ఆంధ్రా ఏరియా నేనే పంపిణీ చేస్తాను, 2 లక్షలిస్తాను. ఆ మాటతో మిగతా వారిలో చలనం వచ్చింది. 2 రోజుల్లో బిజినెస్ పూర్తయింది. దీంతో పాటు మలయాళ వర్షన్ కూడా సిద్ధం చేశారు. కాని అప్పు ఇచ్చిన కొందరు ఫ్రెండ్స్ హైకోర్టులో కేసు వేశారు. సినిమా రిలీజ్ ఆగిపోతుందా? మళ్లీ టెన్షన్. కేసు డిస్మస్ అయింది. టెన్షన్ క్లియర్. ఇలా 1978 డిసెంబర్ 21న కరుణామయుడు రిలీజ్ అయింది. ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవు. హంగామా అస్సల్లేదు. చాలామందికి సినిమా విడుదలైందన్న సంగతే తెలియదు. మొదటి రోజు ఓ 60-70 మంది చూసి ఉంటారేమో. రెండో రోజు, మూడో రోజు క్రిస్మస్ కూడా వెళ్లిపోయింది. 26వ తేదీ వచ్చింది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్. అన్ని చోట్ల హౌస్ఫుల్. ఇక అక్కడి నుంచి మొదలైంది జనప్రవాహం. థియేటర్ల దగ్గర తిరునాళ్ల సందడి. కులం లేదు, మతం లేదు, అందరికీ సినిమా నచ్చేసింది. కర్చీఫులు కన్నీళ్లతో తడిచిపోయేవి. ఊళ్ల నుంచి బళ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా చూడసాగారు. అమ్మలారా, నాకోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అనే డైలాగు వినగానే ప్రేక్షకుల్లో కన్నీటి వరదే. చివరికి 14 భాషల్లోకి అనువాదమైంది ఈ సినిమా. ఇది ఓ చరిత్ర. అదే కరుణామయుడి చరిత్ర. ఇతర దేశాలకు ఆయా భాషల్లో అనువాదమైంది. క్రిస్టియానిటీని తెలుగువారికి దగ్గర చేయటానికి కారణమైన సినిమాగా కరుణామయుడు నిలిచిపోయింది. తెలుగువారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే, దేవదాస్ అంటే ఏఎన్నారే, యేసుక్రీస్తు అంటే విజయ్ చందరే అన్నట్టుగా ఆయన గెటప్కు మంచి మార్కులు పడ్డాయి. సినిమాకు కులం లేదు, మతం లేదు అని నిరూపించిన సినిమా కరుణామయుడు. ఇప్పటివరకు దాదాపు 1600 ప్రింట్లు వేశారు. వీడియో రూపంలో అయితే లక్షలు దాటిపోయింది ఆ సంఖ్య. సద్బ్రాహ్మణుడైన విజయ్ చందర్ యేసుక్రీస్తు మీద సినిమా తీయటం, ఈ పాత్ర కోసమే విజయ్ చందర్ పుట్టారేమో, యేసుక్రీస్తు వెనకుండి నడిపించి విజయ్ చందర్తోనే ఈ సినిమా తీయించారేమో అన్నట్టుగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించి చరిత్రను సృష్టించింది. ఈ సినిమా కోసం విజయ్ చందర్ని అడిగితే ఎప్పుడూ చెప్పిన మాట ఒక్కటే. అదే, క్రిస్టియన్ల కోసం తీసిన సినిమా కాదు, క్రీస్తు అంటే తెలియని వారి కోసం తీసిన చిత్రం అని చెబుతారు. అంతేకాదు, ఈ సినిమాతో తన అనుభవాలను రంగరించి విజయ్ చందర్, నేను నా కరుణామయుడు పుస్తకం కూడా రాశాను. ఇదండి కరుణామయుడు సినిమా వెనక ఉన్న స్టోరీ.